వేలు అది 2 సార్లు ఎగ్గొట్టిండు. ముసలోళ్ళకు 4000 ఇస్తా అన్నాడు, ఆ 2000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు. నేను ముందే చెప్పిన, అందుకే తులం బంగారం ఇస్తా అని చెప్తే నేను ముందే చెప్పిన, అమ్మ వీళ్ళు బంగారం ఇచ్చేవాళ్ళు కాదు, మెడల పుస్తల తాడెత్తుకపోయేటో లంగలు వీళ్ళని చెప్పిన. నిజంగా కూడా గదే చేసిండు. ఇవాళ ఆఖరికి ఏం జరిగింది అంటే అబద్ధాల మీద బతుకుడు అలవాటు చేసుకున్నాడు. కేసీఆర్ గారు అన్ని సగబెట్టుకుంటూ వచ్చిండు. కరెంటు సగబెట్టిండు, మంచిళ్ళని సగబెట్టిండు, మన పల్లెటూర్లను సగబెట్టిండు, మన పట్టణాలను సగబెట్టిండు. వీడేమో ఎగబెడుతున్నాడు. అన్ని ఎగబెట్టుడు, ఎండబెట్టుడు, మొత్తం రాష్ట్రాన్ని పండబెట్టుడు తప్ప చేసిందేమీ లేదు. ఈ 2 ఏళ్ళు తెలంగాణకు మాత్రం శటగోపం పెట్టిండు తప్ప చేసిందేమీ లేదు. దయచేసి మీతో ప్రార్థన ఒకటే, ఒకసారి మోసపోతే ఎవరి చేతులనన్నా అది మోసం చేసినోని తప్పు అవుతుంది. ఒకసారి మోసపోతే, కానీ రెండోసారి కూడా వాన్ చేతులనే మోసపోతే, మళ్ళీ మోసపు మాటలే నమ్మితే ఈసారి తప్పు మనదవుతుంది. అందుకే పాత కొత్త అనే పంచాయతీ పక్కకు పెట్టుండ్రి. ఉండే కొంత అక్కడక్కడ ఏముండే అంటే మీకు తెలుసు, అక్కడక్కడ కొద్ది ఎమ్మెల్యేల మీద కోపం ఉండే. మరి మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు కొంతమంది. అనుకున్నారా మీరు కూడా వర్ధనపేటలో గట్లే? కొంతమంది అనుకున్నారు తీగని అనుకున్నదిగా ఓడగొట్టరు, లేకపోతే ఎందుకు ఓడిపోతారా? కానీ ఈసారి అనుకోవద్దిగా, ఈసారి అట్లా చూడొద్దిగా. ఈసారి కారు గుర్తు మీద ఎవరొస్తే వాళ్ళే కేసీఆర్ పంపించిండు, ఆయనకే ఓటెత్తామనాలి తప్ప ఇక కోడిగుడ్డు మీద ఈకలు వేసి కూడా పని చేయాలి. ఈయన మంచోడా చెడ్డోడా, ఈయన దొడ్డుగున్నాడా సన్నగున్నాడా, పొట్టిగున్నాడా పొడుగున్నాడా, అన్ని కేసీఆర్ సార్ చూసుకొని టికెట్ ఇస్తాడు. కాబట్టి ఈసారి మాత్రం కారు గుర్తు మీద ఎవరైనా వస్తే గులాబీ కండువా కప్పుకొని ఇక కేసీఆర్కే ఓటేస్తున్నా అనుకొని, అది గల్లీ ఎలక్షన్ అయినా ఢిల్లీ ఎలక్షన్ అయినా ఒకటే ఆలోచన చేయాలి, గట్టిగా గుద్దాలి. ఉంటుంది కుటుంబం అన్నాక, ఒక పెద్ద కుటుంబం అన్నాక పంచాయతీలు ఉంటాయి, తాకట్లు ఉంటాయి. కానీ నేను ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, గుల్గాలే అల్గాలే కొట్లాడుకోవాలి, కానీ అర్రలో కొట్లాడుకోవాలి. గుల్గుడే గట్ల. రేపు మున్సిపల్ ఎలక్షన్లా గుల్గాలే అలగాలే, కానీ బీఫారం ఇచ్చినాక మళ్ళీ కారు గుర్తు మీద ఎవరైనా కూర్చున్నాక ఇక పోయి ఒత్తుడే ఉండాలి తప్ప, గుద్దుడే ఉండాలి తప్ప ఆగద్దు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఈసారి వరంగల్లా 12కి 12 కొట్టాలి. మళ్ళీ బ్రహ్మాండంగా గులాబీ జెండా ఎగిరి కేసీఆర్ గారిని సీఎం చేయాలి. వర్ధన్నపేటలో బ్రహ్మాండంగా మళ్ళీ తిరిగి గులాబీ జెండా ఎగిరేయడానికి రమేష్ గారి నాయకత్వంలో, దయన్న మార్గదర్శకత్వంలో ముందుకు పోదాం. తప్పకుండా మంచి ఫలితం తీసుకుందాం. రమేష్ అన్న తిరిగి ఇంటికి రావడం అందరికీ కూడా సంతోషంగా ఉందని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, తీసుకోద్దు. థ్యాంక్ యూ. మళ్ళొకసారి మీ అందరికి థ్యాంక్ యూ. జై తెలంగాణ. జర కొద్దిగా ముఖ్యులకు కండువా కప్పేది ఉన్నది, ఆగమాగం చేయకూరి ఒక 10 నిమిషాలు. జై తెలంగాణ.